ఈ రోజుల్లో సినిమా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు. సినిమా ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందన్నదే ముఖ్యంగా ఫీల్ అవుతున్నారు. సినిమా ఎంత వైరల్ అయిందన్నదే చూస్తున్నారు. కథ మీద నమ్మకం ఉన్నా, నటన ఉన్నా, ప్రమోషన్స్ లేకపోతే సినిమా కనిపించదు. అందుకే ట్రైలర్ లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సాంగ్ రిలీజ్ల పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు హీరోలు, మేకర్స్ ప్రమోషన్ పేరుతో ఏం చేస్తున్నారో చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే. ఇది సినిమా రివ్యూ కాదు, గాసిప్ వీడియో కూడా కాదు. ఇది సినిమా పబ్లిసిటీ పేరుతో జరుగుతున్న చీప్ ట్రిక్స్ గురించి మాట్లాడే వీడియో. కానీ ఈ హడావిడి ఎక్కడ ఆగాలి, ఎక్కడ మొదలవుతుంది చీప్ ట్రిక్స్? ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకం ఉన్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళుతుంది. అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్ తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి. సినిమా కథ, క్యారెక్టర్స్, హార్డ్ వర్క్, టీం గురించి చెప్పాలి. అలా క్యూరియాసిటీ పెంచాలి. కానీ కొందరు మేకర్స్ మాత్రం పాజిటివ్ బజ్ కంటే నెగిటివ్ పబ్లిసిటీనే షార్ట్ కట్ గా చూస్తున్నారు. కానీ కొందరు మాత్రం బూతులు, బెదిరింపులు, ఫేక్ కాంట్రవర్సీలతో వైరల్ అవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు టాలీవుడ్ లో జరిగిన తాజా వివాదం. అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్ ను తమ వైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చంద్రహాస్ యాక్ట్ చేశారు. రిలీజ్ కు దగ్గరవుతున్న వేళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. అంతా బాగానే ఉన్నా ఈవెంట్ లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూత్ పాట పాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు, నెటిజన్స్ సైతం తీవ్ర స్థాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డి పెడుతున్నారు. అసలు ఆ బూత్ పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగిటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బరాబర్ ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక వివాదాస్పద బూత్ పాట పాడారు చంద్రహాస్. అక్కడితో ఆగలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్. నెటిజన్స్ షాక్. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అని ప్రశ్నలు వేశారు. ఇది సరైందా కాదా అని అడిగిన ఒక జర్నలిస్ట్ పై హీరో నుంచి వచ్చిన యాటిట్యూడ్ రిప్లై దారుణంగా ఉంది. నేను బూతు పాట పాడితే ప్రశ్నిస్తారా? నా జోలుకొస్తే పగిలిపోద్ది అంటూ వార్నింగ్. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. దీనిపై నిజంగానే తన యాటిట్యూడ్ ని చూపిస్తూ చంద్రహాస్ ఓ వీడియోని విడుదల చేశారు. తను చేస్తున్న సినిమాపై ఇంపాక్ట్, క్రేజ్, బజ్ తీసుకురావడం కోసం బూతుల పాట పాడానని చెప్తూనే నన్ను చాలా మంది తిట్టారు. నేను కేవలం బూతు పాట పాడితే ప్రశ్నిస్తారా అంటున్నాడంటే ఏ స్థాయిలో యాటిట్యూడ్ ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇది తప్పు. పబ్లిక్ లో అలాంటి పాటలు పాడటం, సినిమా కోసం ఇంత దిగజారటం ఏంటి అని ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ విడుదల చేసిన వీడియోకు సమాధానంగా యాటిట్యూడ్ హీరో బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు. పబ్లిక్ స్టేజ్ పై అసభ్య పదాలు వాడితే ప్రశ్నించడం తప్ప? ఇది భగవద్గీత కాదు, ఇది సినిమా ప్రమోషన్. ఇది సమాజంపై ప్రభావం చూపుతుంది. సినిమా కోసం ఎంతవరకు దిగజారాలి అన్నదే ప్రశ్న. ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక రోజు ట్రెండ్ అవుతుంది. కానీ ఇలా చేస్తే నష్టం ఎవరికి? సినిమా ఇండస్ట్రీకి, నిజంగా కష్టపడే ఆర్టిస్టులకు, ప్రేక్షకుల టేస్ట్కి. పొద్దున్నే నిద్ర లేవగానే సోషల్ మీడియాలో ఈ బూతు పాట కనిపించింది. సినిమా పబ్లిసిటీ కోసం, అది కూడా నెగిటివ్ పబ్లిసిటీ కోసం వీళ్ళు చేస్తున్న అరాచకం చూడండి. ఆ భాషని ఎంకరేజ్ చేద్దామా? ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేద్దామా? ఆలోచించండి అంటూ ఆ బూతు పాట పాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న జేడీ చక్రవర్తి, ఇంకా చంద్రహాస్ కుటుంబ సభ్యులు, చిత్ర దర్శక నిర్మాతలకు కాస్త ఘాటుగా తగిలేలా సదరు జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆయన ఇప్పుడే కాదు, సోషల్ మీడియాలో చాలా విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఇది తప్పు, అలాంటివి చేయకండి అని అర్థవంతంగా చెప్తుంటారు. ఒక్కటని కాదు, హైదరాబాద్ లో దొరికే మందుల దగ్గర నుంచి జొమాటో, స్విగ్గీ వంటి వాటి వరకు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి దానిపై ఒక అవగాహన కల్పిస్తుంటారు. అలాంటిది సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇలాంటి బూతు పదాలతో ఉన్న పాట వినగానే ఖచ్చితంగా ఇది సమాజానికి శ్రేయస్కరం కాదని, ఒకవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయి గుర్తింపును పొందుతుంటే మరోవైపు ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఇండస్ట్రీని నాశనం చేయాలనుకునే వారికి గడ్డి పెట్టాలనిపించడంలో తప్పులేదు. ఒక అశోక్ కుమార్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ వీడియోకు తిట్టిన వాళ్లే కానీ తిట్టని వాళ్లు లేరు. ఆ జర్నలిస్ట్ చేసిన వీడియో చూసి హీరో గారు హట్ అయ్యారట. ఆయన పబ్లిక్ లో అసహ్యకరంగా బూతుల పాట పాడితే లేదు గాని అదేంటని ప్రశ్నించడం తప్పంట. పాడింది ఏదో భగవద్గీత అయినట్లుగా మళ్లీ బెదిరింపులు. 24 గంటల్లో ఆయనకు క్షమాపణ చెప్పాలట. ఆయన పబ్లిక్ గా స్టేజ్ పై పాడిన పాటకు క్షమాపణ
క్షమాపణ చెప్పడట. కానీ ఇలాంటి చెత్త పనులేంటి అన్న వ్యక్తి మాత్రం క్షమాపణ చెప్పాలని బెదిరిస్తున్నాడంటే ఏం చూసుకుని ఇదంతా? కొత్తగా ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వస్తున్నారు. ఎవరు ఇంత యాటిట్యూడ్ చూపించడం లేదు. దాంతోనే ఇండస్ట్రీలో నెట్టుకు రావాలని అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. ఒక హీరో ఎదిగే క్రమంలో మీడియా సపోర్ట్ ఎంతో అవసరం. మెగాస్టార్ చిరంజీవి వంటి వారే ఆ విషయాన్ని పదే పదే చెబుతుంటారు. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఈయన గారు చేసిందే పెద్ద మిస్టేక్. మళ్ళీ రుబాబు. మరి ఎవరూ చెప్పడం లేదో, లేదంటే చెప్పినా వినడం లేదో. ఆయన పాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న జేడీ చక్రవర్తి తన మిస్టేక్ తెలుసుకుని ఆయన ఇవ్వాల్సిన వివరణ ఆయన ఇచ్చారు. ఆ సమయంలో లేచి వెళ్లిపోతే సినిమా భవిష్యత్తు నాశనం అవుతుందని, తద్వారా ఎంతో మంది ఇబ్బంది పడతారని కూర్చున్నానని, వ్యక్తిగతంగా తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని, ఇలా బూతులు మాట్లాడిన వారిని గతంలో కొట్టినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సినిమాపై క్రేజ్ కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని ఆయన కూడా అన్నారు. మరి సదరు హీరో యాటిట్యూడ్ లో ఎప్పుడు మార్పు వస్తుందో? కేవలం ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తరహాలో యువ హీరోలు కొందరు ఇలానే కాంట్రవర్సీల్లో ఇరుక్కుని తర్వాత తమ తప్పు తెలుసుకుని జాగ్రత్త పడ్డారు. ప్రముఖ యాంకర్ సుమా తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ అనే మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇటీవల మోగ్లీ అనే మరో మూవీ చేశాడు. తనపై, తన సినిమాపై రోషన్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో తనకు తెలియట్లేదు. పబ్లిక్ ఫంక్షన్ లో మాట్లాడినా ఎక్కడా బెరుకు అనేది లేకుండా స్పీచ్ ఇచ్చాడు రోషన్ కాన్ఫిడెన్స్ చూసి న్యాచురల్ స్టార్ నాని కూడా ఫిదా అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లలోనూ రోషన్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఆ సందర్భంగా తన కలర్ మీద కామెంట్ చేస్తూ ఇతరులపై నోరు జారాడు. దీంతో ఆ టైంలో నెటిజన్లు యాంకర్ సుమా కొడుకు రోషన్ కనకాలపై మండిపడ్డారు. సినిమా ప్రమోషన్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని, ఇలాంటివి పక్కన పెట్టి తన టాలెంట్ ను నిరూపించుకోవాలని సలహా ఇచ్చారు. ట్రోలింగ్ చేయకపోయినా పబ్లిసిటీ కోసమే ట్రోలింగ్ జరిగినట్టు చెప్పుకుంటున్నాడని విమర్శించారు. దీంతో రోషన్ అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా ఇలాగే కాంట్రవర్సీల్లో ఇరుకుంది. వాల్తేరు వీరయ్య, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఇదేం పని ఊర్వశి రౌతేలా అని ప్రశ్నించారు. ఆ వీడియో క్లిప్ వెనుకున్న అసలు విషయాన్ని ఊర్వశి రౌతేలా క్లారిటీ ఇచ్చింది. బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్లిన వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అయింది. మూవీ పబ్లిసిటీ స్టంట్ అని సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. మూవీ ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారాలా అంటూ ఆ వీడియో చూసిన వారు మండిపడ్డారు. అది ఒరిజినల్ వీడియోనా లేక ఎవరైనా డీప్ ఫేక్ చేశారా అనేది చాలా రోజుల పాటు ఊర్వశి రౌతేలా ఎవ్వరికీ చెప్పలేదు, క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత నిదానంగా ఓ మూవీ షూటింగ్ లో క్లిప్ అదని ఊర్వశి చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ గుస్పెటియా మూవీ క్లిప్ అని చెప్పింది. అది నన్నెంతో బాధించింది. సినిమా విడుదలకు ముందే వీడియోస్, ఫోటోలు లీక్ కావడం నిరాశకు గురి చేసింది. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాదు. ఏ అమ్మాయికి ఇటువంటి చేదు అనుభవం ఎదురు కాకూడదని కోరుకుంటా అని ఊర్వశి చెప్పుకొచ్చారు. కానీ మూవీ టీం చేసిన చీప్ పనికి ఊర్వశికి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకోవైపు ఇలా కాంట్రవర్సీలతో చీప్ పబ్లిసిటీ కోరుకునే వారిలో పూనం పాండే ఒకరు. ఈమె ఎన్నో రకాలుగా చీప్ పబ్లిసిటీ పనులు చేసింది. ఒకానొక టైంలో గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది కూడా. దీంతో పూనం పాండేపై బాలీవుడ్ సినీ వర్కర్స్ అసోసియేషన్ మండిపడింది. పూనంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అసూరెడ్డి పేరు సోషల్ మీడియాలో బాగా పాపులర్. దీనికి కారణం ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలే కారణం. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. పవన్ విషయంలో మాత్రం అభిమానం కూడా హద్దులు దాటేసే భక్తులు కూడా ఉంటారు. బండ్ల గణేష్, నితిన్ లాంటి వాళ్ళు కూడా పవన్ భక్తులం మేం అని చెప్పుకుంటారు. చిరంజీవి లాంటి హీరోకు కూడా లేని ఫాలోయింగ్ ఓ సమయంలో పవన్ సంపాదించుకున్నాడంటే అతిశయోక్తి అయితే కాదు. అసూరెడ్డి కూడా తనకు పవన్ అంటే ప్రాణం అంటుంది. అందుకే పచ్చబొట్టు కూడా వేయించుకున్నానని చెబుతుంది. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఈ బ్యూటీ బిగ్ బాస్ షోతో బయట బాగానే హడావుడి చేసింది. షోలో ఉన్నప్పుడు కూడా పవన్ నామజపం చేస్తూ అభిమానుల ఓట్లు సంపాదించాలని చూసింది, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మొన్న మధ్య మరోసారి ఇలాంటి పనే చేసింది. ఓ షోకు వచ్చినప్పుడు పవన్ పచ్చబొట్టు గురించి చెప్పుకొచ్చింది అసూరెడ్డి. అది కూడా ప్రైవేట్ పార్ట్ లో పవన్ పేరు పచ్చ పొడిపించుకుంది. అందులో ఓ టాస్క్ లో భాగంగా పవన్ పచ్చబొట్టు తీయించుకుంటావా, లేదంటే పవన్ సినిమాలో ఆఫర్ వస్తే వదిలేస్తావా అని యాంకర్ అడిగితే మరో ఆలోచన లేకుండా సినిమా వదిలేసుకుంటానని చెప్పింది అసు. ఎందుకు పవన్ అంటే అంత పిచ్చి అంటే తెలియదు, నేను ఆయన అభిమానిని కాదు భక్తురాలని అంటూ సమాధానం ఇచ్చింది అసూరెడ్డి. ఇలా అసూరెడ్డి కూడా కాంట్రవర్సీలతో పబ్లిసిటీ కోసం ట్రై చేసింది. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లోకి వెళుతుంది. అలాంటి సమయంలో బూతులు, బెదిరింపులు, ఫేక్ కాంట్రవర్సీలతో ప్రమోషన్ చేయడం ఇండస్ట్రీకే నష్టం. వైరల్
వైరల్ కావడం ఈజీ, కానీ వ్యక్తిగా గౌరవంగా నిలబడటం కష్టం. చీప్ ట్రిక్స్ తో ఒక సినిమా ఓపెనింగ్ రావచ్చు, కానీ కెరీర్ లాంగ్ టర్మ్ లో నిలబడదని సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమోషన్స్ ని ఎంకరేజ్ చేయాలా లేదా తిరస్కరించాలా అన్నది ప్రేక్షకులు మాత్రమే తీర్పు ఇవ్వగలరు. ప్రస్తుతం జరుగుతున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజం చెప్పాలంటే సినిమాల పబ్లిసిటీ కోసం ఎన్నో చీప్ ట్రిక్స్ ప్లే చేసిన వారు చాలా మందే ఉన్నారు. గత కొన్నేళ్లలో వీటి గురించి చెప్పాలంటే చాంతాడంత స్టోరీ అవుతుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ మీద మీరేమంటారు? ఇలాంటి ప్రమోషన్స్ ని ఎంకరేజ్ చేయాలా లేదా స్ట్రాంగ్ గా రిజెక్ట్ చేయాలా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.